హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీ అభిమాన సంఘాలం మేమంతా బసవరాజు గారు అని చెప్పి తులసి తీసుకొచ్చిన వాళ్ళు చెప్తూ ఉంటారు. అభిమాన సంఘాల ఎమ్మెల్యే టికెట్ నా కొడుకు కాకుండా విశాలకి ఇస్తున్నప్పుడు మీరంతా ఏం చేశారు అని చెప్పి నీలాంబరి తులసితో వచ్చిన కార్యకర్తలను అడుగుతూ ఉంటుంది. నీలాంబరి గారు, అది సూర్యప్రతాప్ గారు తీసుకున్న నిర్ణయం, మేము కాదనలేకపోయాము అని చెప్పి తులసి పక్కన ఉన్న కార్యకర్తలు చెప్తూ ఉంటారు. సరేలే, ఇప్పుడు చేసేది ఏముంది, ఎందుకు వచ్చారో చెప్పండి అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. చెప్పాం కదా నీలాంబరి గారు, బసవరాజు గారికి మేమంతా అభిమానంతో బసవరాజు గారి విగ్రహాన్ని నిర్మించాము. విగ్రహ ఆవిష్కరణ రేపు బసవరాజు గారి చేతుల మీదే చేయాలనుకుంటున్నాము. తప్పకుండా బసవరాజు గారిని మిమ్మల్ని రమ్మని ఇన్వైట్ చేయడానికి వచ్చాము అని తులసి పక్కన ఉన్న కార్యకర్తలు నీలాంబరికి చెప్తూ ఉంటారు. ఏంటి, మీరు చెప్పేది నిజమా? నా కొడుకు విగ్రహాన్ని ఆవిష్కరించారా అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. నేను నమ్మలేకపోతున్నానమ్మా అని బసవరాజు అంటాడు. అందుకే బసవరాజు గారు, రేపు రండి, మేము చెప్పినట్టుగా అక్కడ మీ విగ్రహం ఉందో లేదో చూసి విగ్రహ ఆవిష్కరణ చేసి వెళ్ళండి అని చెప్పి తులసి మారు వేషంలో బసవరాజుకి చెప్తూ ఉంటుంది. సరే సరే, తప్పకుండా వస్తాంలే అని చెప్పి నీలాంబరి అంటుంది. అమ్మ చెప్పింది కదా, వస్తాంలే, ఇక మీరు బయలుదేరండి అని చెప్పి బసవరాజు అంటాడు. పిలవగానే వస్తా అన్నందుకు చాలా సంతోషంగా ఉంది బసవరాజు గారు, రేపు మీకోసం మేమంతా ఎదురు చూస్తూ ఉంటాము అని చెప్పి తులసి పక్కన ఉన్న కార్యకర్తలు మారు వేషంలో ఉన్న తులసి బసవరాజుకు చెప్పి అక్కడి నుంచి బయలుదేరతారు. ఏంటమ్మా తులసి ఇదంతా అని కార్యకర్తలు తులసిని అడుగుతూ ఉంటారు. ఏమీ అనుకోకండి, ఒక ముఖ్యమైన పని వల్ల ఇలా మీ చేత అబద్ధం చెప్పించాల్సి వచ్చింది, నన్ను క్షమించండి అని తులసి అంటుంది. నువ్వు ఏం చేసినా కూడా ఒక అర్థం ఉంటుంది. సరేలేమ్మా, నువ్వు ఏ ఉద్దేశంతో చేశావో అంతా మంచి జరిగితే అంతే చాలు అని చెప్పి కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఒరే బసవా, నీకు ఇంతమంది అభిమానులా అని నీలాంబరి అంటూ ఉంటుంది. అదే నాకు కూడా అర్థం కాలేదమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. సర్లేరా, రేపు విగ్రహ ఆవిష్కరణ దగ్గరకు వెళ్తే విషయం ఏంటో తెలుస్తుంది కదా అని చెప్పి నీలాంబరి అంటూ ఉంటుంది. ఇక మరోవైపు తులసి సిద్ధు దగ్గరకు వెళ్ళి, ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఏంటి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక్కడ కాదండి, రూమ్లోకి రండి అని తులసి సిద్ధుని తీసుకొని రూమ్లోకి వెళ్తుంది. ఏంటి డ్రామా ప్లే చేస్తున్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. డ్రామాలు కాదండి, రేపు కీర్తి వదినకు శ్రీమంతం చేద్దామనుకుంటున్నాము అని తులసి అంటుంది. వాట్ అని సిద్ధు అంటాడు. అవునండి అని చెప్పి తులసి అంటూ ఉంటే, నానమ్మ అందరూ ఇంట్లోనే ఉంటారు, శ్రీమంతం ఎక్కడ చేస్తావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇంట్లోనే చేద్దాం అనుకుంటున్నానండి అని తులసి అంటుంది. నీకు పిచ్చా, ఏ ధైర్యంతో ఇంట్లో చేయాలనుకుంటున్నావు? ఈ విషయం నాన్నకు తెలిసిపోతుంది అని సిద్ధు అంటాడు. ఎవరికి తెలియకుండా నేను ఒక ప్లాన్ చేశానండి అని తులసి అంటుంది. ఏం ప్లాన్ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక తులసి సిద్ధుకి తన ప్లాన్ అంతా కూడా చెప్తూ ఉంటుంది. నాన్నమ్మకు కీర్తి ప్రెగ్నెంట్ అని తెలిస్తే కీర్తికి అబార్షన్ చేయించే వరకు వదిలిపెట్టరు. ఉదయం కూడా రిపోర్ట్ విషయంలో చూసావు కదా ఎంత కోప్పడ్డారో అని సిద్ధు అంటాడు. ఎవరికీ తెలియకుండా నేను మేనేజ్ చేస్తానండి అని తులసి అంటుంది. సరే, నీ ఇష్టం అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. శ్రీనివాసరావు కుటుంబ సభ్యులందరితో కలిసి బసవరాజు ఇంటికి వస్తాడు. బసవరాజు హాల్లోనే కూర్చొని ఉంటాడు. ఏంటి అంతా కట్టగట్టుకొని వచ్చారు అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. బావగారు బాగున్నారా అని శ్రీనివాసరావు అడుగుతూ ఉంటాడు. బానే ఉన్నాం, కానీ కట్టగట్టుకొని వచ్చారేంటని నా కొడుకు అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదేంటి అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. తులసిని చూసి పోదామని వచ్చాము అని చెప్పి లక్ష్మి అంటుంది. అవునా, సరే సరే, మీ కూతురు పైనుంది, వెళ్ళండి అని చెప్పి నీలాంబరి అంటుంది. ఇక దాంతో శ్రీనివాసరావు కుటుంబ సభ్యులంతా కూడా తులసి రూమ్లోకి వెళ్తారు. ఒరే బస్వా, ఈ సంత అంతా ఇంటికి వచ్చారు, నాకు ఈ ఇంట్లో ఈ సంతను చూస్తుంటే కంపరంగా అనిపిస్తుంది. విగ్రహ ఆవిష్కరణ ఉందని చెప్పి మనల్ని కార్యకర్తలు వచ్చి పిలిచి వెళ్ళారు కదరా, మనం అక్కడికి వెళ్దాం పద అని నీలాంబరి అంటుంది. నాకు కూడా ఈ సంతను చూస్తే అలాగే ఉందమ్మా, పద వెళ్దాం అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక బసవరాజు నీలాంబరి ఇంట్లో నుంచి ఎప్పుడు వెళ్తారా అని తులసి కాపు కాస్తూ ఉంటుంది. బసవరాజు నీలాంబరి కారు ఎక్కగానే
ఫంక్షన్ స్టార్ట్ అని తులసి అంటుంది. దాంతో కుటుంబ సభ్యులందరూ కలిసి శ్రీమంతం ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. లక్ష్మి, జాను, వాణి, విశాలాక్షి అందరూ కలిసి కీర్తిని రెడీ చేస్తూ ఉంటారు. ఇక పంతులు గారు వచ్చి ముహూర్తానికి సమయం దగ్గర పడింది, అమ్మాయిని తీసుకురండి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక అందరూ కలిసి కీర్తిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెడతారు. వచ్చిన బంధువులు, కుటుంబ సభ్యులు అందరూ కలిసి కీర్తికి పసుపు రాసి కుంకం పెడుతూ ఉంటారు. చేతికి గాజులు వేస్తూ ఉంటారు. ఇక కీర్తి మాత్రం గుమ్మం వైపు చూస్తూ ఉంటుంది. వదిన, దేనికోసం చూస్తున్నావు అని చెప్పి తులసి అంటుంది. హరీష్ ఇంకా రాలేదు తులసి అని కీర్తి చెప్తూ ఉంటుంది. అన్నయ్య ఎక్కడ ఉన్నా కూడా త్వరగా రావడానికి ప్రయత్నం చేస్తాడులే వదిన అని చెప్పి తులసి అంటుంది. ఇక మరోవైపు హరీష్ని కోర్టుకు తీసుకెళ్తూ ఉంటారు. సార్ ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ అని హరీష్ అంటాడు. ఏంటి అని పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఈరోజు నా భార్యకు శ్రీమంతం, 1 గంట నా భార్య దగ్గరకు వెళ్ళి వస్తాను సార్ అని చెప్పి హరీష్ అంటాడు. నిన్ను సమయానికి కోర్టులో సబ్మిట్ చేయకపోతే మా ఉద్యోగాలు పోతాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి పోలీసు వాళ్ళు హరీష్కి చెప్తూ ఉంటారు. ఇక హరీష్ వాష్రూమ్ వస్తుంది అని పోలీసు వాళ్ళకు చెప్తాడు. కార్ ఆపండయ్యా అని పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇక హరీష్ వాష్రూమ్కి వెళ్తాడు. పక్కన కానిస్టేబుల్స్ కూడా వెళ్తారు. ఇదే కరెక్ట్ సమయం, కీర్తి నేను వెళ్ళకపోతే బాధపడుతుంది అని హరీష్ మనసులో అనుకొని కానిస్టేబుళ్లను పక్కకు నెట్టేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. సార్ ఆ హరీష్ పారిపోతున్నాడు సార్ అని కానిస్టేబుల్లు పోలీసులకి చెప్తూ ఉంటారు. వాడు ఎక్కడికి వెళ్తాడో నాకు బాగా తెలుసులే కానీ పదండి అయ్యా అని చెప్పి ఎస్ఐ కానిస్టేబుల్తో చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు కీర్తికి ఘనంగా శ్రీమంతం జరుగుతూ ఉంటుంది. ఇక కీర్తి, అన్నయ్య నువ్వు కూడా నన్ను ఆశీర్వదించు అని సిద్ధుని అడుగుతూ ఉంటుంది. ఇక సిద్ధు కీర్తికి నుదుటిన బొట్టు పెట్టి చంపలకు గంధం రాసి గాజులు వేస్తాడు. ఆ తరువాత నీ కాళ్ళు ఇలా ఇవ్వమ్మా అని చెప్పి కీర్తిని అడుగుతూ ఉంటాడు. ఎందుకన్నయ్య అని చెప్పి కీర్తి అంటుంది. ఇలా ఇవ్వమ్మా అని చెప్పి సిద్ధు కీర్తి కాళ్ళ దగ్గర కూర్చొని కీర్తి కాళ్లకు పట్టీలు పెడుతూ ఉంటాడు. చాలా థ్యాంక్స్ అన్నయ్య అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది. జై అన్నయ్య మీరు కూడా వచ్చి నన్ను ఆశీర్వదించండి అని కీర్తి అడుగుతుంది. ఇక జై కూడా కీర్తికి బొట్టు పెట్టి అక్షంతలు వేసి గాజులు బహుమతిగా ఇస్తూ ఉంటాడు. ఈ రోజు నుంచి నాకు 2 అన్నయ్యలు కాదు, 3 అన్నయ్యలు, 3 అన్నయ్యల ముద్దుల చెల్లెల్ని నేను అని చెప్పి కీర్తి అంటుంది. అవును కీర్తి, ఈ రోజు నుంచి నువ్వు నా సొంత చెల్లెలివి, నా సొంత చెల్లెలతో సమానం. నీకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పు, నీ కష్టాన్ని దూరంగా తరిమి కొడతాను అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు బసవరాజు వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు. డ్రైవర్ కార్ ఆఫ్ చేయి అని బసవరాజు అంటాడు. ఎందుకురా కార్ ఆఫ్ చేయమన్నావు అని నీలాంబరి అడుగుతూ ఉంటుంది. తులసిని చూడటానికి వస్తే అమ్మా నాన్న రావాలి, లేదంటే చెల్లెలు రావాలి, కుటుంబం అంతా కట్టగట్టుకొని ఎందుకు వచ్చినట్టమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. వాళ్ళు వచ్చిన విషయాన్ని నీలాంబరి బసవరాజు గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఒరే బసవా, నాకు కూడా అనుమానంగా ఉందిరా, డ్రైవర్ కారు వెంటనే వెనక్కి తిప్పి ఇంటికి పోనివ్వు అని చెప్పి నీలాంబరి అంటుంది. ఏదో జరుగుతుందమ్మా, మనల్ని ఇంట్లో వాళ్ళందరూ కలిసి మోసం చేస్తున్నారనిపిస్తుంది అని చెప్పి బసవరాజు అంటాడు. ఇక మరోవైపు హరీష్ పరిగెత్తుకుంటూ కీర్తి దగ్గరకు వస్తాడు. హరీష్ అని కీర్తి హరీష్ని హగ్ చేసుకుంటుంది. హరీష్ నువ్వు వస్తావో లేదోనని ఇప్పటి వరకు చాలా టెన్షన్ పడ్డాను అని కీర్తి చెప్తూ ఉంటుంది. నీకు శ్రీమంతం జరుగుతుంటే రాకుండా ఎలా ఉంటాను కీర్తి అని చెప్పి హరీష్ అంటాడు. ఇక హరీష్ రాగానే ఒరే హరీష్ కీర్తికి బొట్టు పెట్టరా, ఆ తరువాత గంధం రాయి, చేతికి గాజులు వేసి ఆశీర్వదించరా, కడుపులో ఉన్న బిడ్డ తల్లి ఇద్దరు క్షేమంగా ఉండాలని ఆశీర్వదించరా అని చెప్పి లక్ష్మి అంటుంది. ఇక హరీష్ కీర్తికి బొట్టు పెట్టి గంధం రాసి అక్షంతలు వేసి కీర్తిని కడుపులో ఉన్న బిడ్డని ముద్దు పెట్టుకుంటూ ఉండగా పోలీసులు వస్తారు. ఆగండి అని గట్టిగా అరుస్తారు. అప్పుడే బసవరాజు వాళ్ళు కూడా ఇంటికి వస్తారు. ఇంట్లో ఏదో జరుగుతుందమ్మా, త్వరగా పద లోపలికి వెళ్దాం అని బసవరాజు నీలాంబరి లోపలికి వచ్చేసరికి కీర్తికి శ్రీమంతం జరుగుతూ ఉంటుంది. పోలీసులను చూసి బసవరాజు షాక్ అవుతాడు. ఎందుకు ఇక్కడ శ్రీమంతం జరుగుతుంటే ఎందుకు ఆపమన్నారు అని చెప్పి సిద్ధు పోలీసు వాళ్ళను అడుగుతూ ఉంటాడు. హరీష్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటారు. హరీష్ని అరెస్ట్ చేయడానికా? హరీష్ ఏం తప్పు చేశాడు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇతను ఒక మర్డర్ చేశాడు, మర్డర్ కేసు విషయంలో అరెస్ట్ అయ్యాడు.
కోర్టుకు తీసుకెళ్తుంటే తప్పించుకొని ఇక్కడికి వచ్చాడని తెలిసి ఇతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాము అని పోలీసులు చెప్తూ ఉంటారు. మా అన్నయ్య మర్డర్ కేసులో అరెస్ట్ అవ్వటం ఏంటి, మా అన్నయ్య ట్రిప్పుకు వెళ్ళాడు అని చెప్పి తులసి అంటుంది. అవన్నీ కట్టుకథలు, మీ అన్నయ్య నిజంగానే మర్డర్ చేశాడు అని చెప్పి పోలీసు వాళ్ళు చెప్తూ ఉంటారు. అన్నయ్య పోలీసులు చెప్తుంది అబద్ధం అని చెప్పన్నయ్య అని చెప్పి తులసి అంటుంది. తులసి ఇప్పుడు నేనేమీ చెప్పలేవను అని హరీష్ అంటాడు. మా అన్నయ్య ఏ తప్పు చేయలేదు, మీరు కావాలనే మా అన్నయ్యను అరెస్ట్ చేస్తున్నారు. మా అన్నయ్య ఎవరిని చంపాడో ప్రూఫ్స్ చూపించండి అని తులసి అడుగుతూ ఉంటుంది. కోర్టులో అన్ని ప్రూఫ్స్ సబ్మిట్ చేస్తాము, ప్లీజ్ మా డ్యూటీ మమ్మల్ని చేసుకోనివ్వండి అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. ఒక ఎమ్మెల్యేగా నేను అడుగుతున్నాను, హరీష్ ఎవరిని మర్డర్ చేశాడు, హరీష్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు చెప్పండి ఎస్ఐ గారు అని చెప్పి విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. మేడం ప్లీజ్ మేడం, అన్ని విషయాలు తర్వాత చెప్తాం మేడం అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. మీరు ఇలా తడబడుతున్నారంటే మీరు తప్పు చేస్తున్నారని అర్థమైంది, మర్యాదగా విషయం ఏంటో చెప్పండి అని తులసి పోలీసులను అడుగుతూ ఉంటుంది. ఇక సిద్ధు కూడా తులసి చెప్పింది నిజమే, మీరు తడబడుతున్నారు, టెన్షన్ పడుతున్నారు, మా బావగారిని కావాలనే అరెస్ట్ చేస్తున్నారని మాకు అర్థమైంది, మా బావగారు ఎవరిని మర్డర్ చేశారో చెప్పండి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. సిద్ధు గారు ప్లీజ్ ఈ విషయంలో మీరు ఇన్వాల్వ్ అవ్వకండి అని పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. ఏంటి ఎస్ఐ ఇదంతా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు. బసవరాజు గారు అదే ఆ శ్రీకాంత్ కేసు ఉంది కదా, ఆ శ్రీకాంత్ కేసులో మీరు ఒక ముద్దాయిని చూడమని చెప్పారు కదా, ఆ ముద్దాయే హరీష్ అని చెప్పి ఇన్స్పెక్టర్ బసవరాజుని పక్కకు తీసుకెళ్లి చెప్తూ ఉంటాడు. ఆ మాట వినగానే బసవరాజు షాక్ అవుతాడు. కొంప ముంచారు కదయ్యా అని బసవరాజు అంటాడు. ఏమైంది సార్ అని చెప్పి పోలీసు వాళ్ళు అడుగుతూ ఉంటారు. ఎస్ఐ గారు దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, మా పరువు తీయాలని చూడకండి అని తులసి అంటుంది. హరీష్ని తీసుకెళ్లకుండా ఎక్కడికి వెళ్ళము అని చెప్పి పోలీసు వాళ్ళు అంటూ ఉంటారు. అయితే మా బావగారు ఎవరిని మర్డర్ చేశారో చూపించండి, సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా, ఉంటే ప్రూవ్ చేయండి అని సిద్ధు పోలీసు వాళ్ళ షర్ట్ పట్టుకుంటాడు. ఇక దాంతో పోలీసులు సిద్ధు గారు మర్యాదగా నా షర్ట్ వదలండి అని చెప్పి అంటూ ఉంటారు. వదలను, మా బావను అరెస్ట్ చేస్తా అంటే నేను చూస్తూ ఊరుకోను, మర్యాదగా మా బావ ఎవరిని మర్డర్ చేశారో చెప్పండి అని చెప్పి పోలీసు వాళ్ళను సిద్ధు నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో పోలీసు వాళ్ళు ఇప్పుడు మీ బావగారు అరెస్ట్ అవ్వకపోతే మీరు అరెస్ట్ అవ్వాలి సిద్ధు గారు అని చెప్పి అంటూ ఉంటారు. నేను అరెస్ట్ అవ్వాలా ఎందుకు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఇక పోలీసు వాళ్ళు బసవరాజు వైపు చూస్తూ ఉంటారు. బసవరాజు చెప్పొద్దు చెప్పొద్దు అని సైగ చేస్తూ ఉంటాడు. ఇక తులసి కూడా పోలీసుల దగ్గరకు వెళ్ళి చెప్పండి, ఇప్పుడు మా అన్నయ్య అరెస్ట్ అవ్వకపోతే నా భర్త ఎందుకు అరెస్ట్ అవుతాడు, నిజం చెప్పకపోతే మీ పైన కంప్లైంట్ ఇస్తాను అని తులసి పోలీసుల్ని బెదిరించడంతో ఇక పోలీసులు జరిగిందంతా కూడా తులసికి చెప్తూ ఉంటారు. తులసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.